హైవేస్ ఈ వీడియోతో ఏ ఒక్కరు కూడా భయపడొద్దు, జాగ్రత్త పడాలనే ఉద్దేశమే ఇది. దానికన్నా ముందు మన శివప్రసాద్ న్యూస్ ఛానల్లో పోసని కృష్ణమురళి అనబడే ఒక సైకో ఏ రకంగా ఆనాడు చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ అంటరాని మాట్లాడినాడు. ఆ వీడియో పెట్టాను చూడండి. అండ్ శివప్రసాద్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో పాయింట్ ఏంటి, కాంగోలో బొలోకో అనే ఒక ఊరిలో మరి ఆ గబ్బిలాన్ని పచ్చి తిన్నారా, ఏపుకొని తిన్నారా, ఉడికించి తిన్నారా, కాల్చి తిన్నారా అర్థం కావట్లేదు. కానీ గబ్బిలాన్ని తిన్నటువంటి 3 పిల్లలు 48 గంటల్లో చనిపోయారు. ఇక అప్పటి నుంచి అవుట్ బ్రేక్. ఇప్పటి వరకు 419 కేసులు వచ్చాయి, 53 మంది చనిపోయారు. కాంగోలో, ఆఫ్రికా ఖండంలో కాంగో, ఈ కాంగోలో ఈ వింత రోగం వచ్చిందంటే చచ్చిపోతానంటే అయిపోయిన పరిస్థితి. ఎబోలా, మార్బర్గ్, డెంగ్యూ అండ్ ఎల్లో ఫీవర్ 4 లక్షణాలు కలగలిపోయినాయి. జ్వరం, వాంతులు, ఇంటర్నల్గా బ్లీడింగ్, అంతర్గత రక్తస్రావం. ఏమైందిరా అసలు, ఏందిరా అంటే తెలియటం వల్ల. కరోనా తర్వాత వింత వింత రోగాలు మొత్తం పుట్టుకొస్తున్నాయండి. ఎక్కడ ఎన్ని చూసినా గబ్బలం. గబ్బలంతో ఇంత ఘోరంగా ఏంటో నాకు అర్థం కావట్లా. మీ చుట్టుపక్కల గబ్బలాలు కనుక ఉన్నట్టు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు తినే ఆహారం ఏదైతే ఉందో చక్కగా నీట్గా పద్ధతిగా వండుకొని తినండి. పచ్చిగా ఉడికి ఉడకకుండా తినకొద్దండి. అన్నింటికి మించి ఆ చైనోడి అలవాట్లు మన దేశంలో ఆగ్నేయంగా ఉంటాయి. ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ నేను చూశారు, అక్కడ కూడా కొన్ని అలవాట్లు తేడా ఉంటాయి, ఆహారపు అలవాట్లు. మన సౌత్ ఏవైతే ఆహారపు అలవాట్లు ఉంటాయో అవే ఫాలో అవ్వండి. మనం రెగ్యులర్గా నాన్ వెజ్ కనుక తీసుకున్నట్టు కోడి, మేక, పొటేలు, చేప లైక్ ఈ వేలో అని పంది కూడా తింటూనే ఉంటారు, రొయ్యలు లైక్. అంటే నేనేమంటానంటే మనది కానటువంటి అలవాట్ల జోలికి పోవద్దు. మనం రెగ్యులర్గా తినేవాటిని కాకుండా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఏది పడితే తినొద్దు. అండ్ ఎట్టి పరిస్థితిలో పచ్చిది మాంసం ఆర్ ఇంకేదన్నా దాని రిలేటెడ్ దాని జోలిగా పోకండి. వీడియో క్లోజ్ చేస్తున్నా. కాంగోలో ఇది ఆ వింత వైరస్ అంటే అర్థం కావట్లా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే అలర్ట్ ప్రకటించింది. మిగతా దేశాలు జాగ్రత్తగా ఉండండి. ఫుడ్, ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ కాంగోలో అవుట్ బ్రేక్ అయినది ఏదైతే ఉందో అసలు అర్థం కావట్లేదు. అది వచ్చింది అంటే వాళ్ళు చచ్చేటట్టు తయారైపోతున్నారు. సో మిగతా దేశాల వాళ్ళు ఆ దేశస్తులు జాగ్రత్త. అండ్ మిగతా దేశాలు ఎక్కడైనా ఈ రకంగా వాంతులు, జ్వరము, ఇంటర్నల్గా బ్లీడింగ్, అంతర్గత రక్తస్రావం అవుతూ ఏదైనా తేడా ఉంటే ఇమీడియట్గా ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వండి అంటున్నారు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, మనది కానటువంటి ఆహారపు అలవాట్ల జోలికి దయచేసి పోకండి. అండ్ పచ్చి వాటిని దయచేసి కర్రలో కూడా తినడానికి ట్రై చేయకండి.